అమ్మఒడిలో 20 లక్షల లబ్ధిదారులు తగ్గిపోయారు. అన్నదాత సుఖీభవలో 7 లక్షల లబ్ధిదారులు తగ్గిపోయారు. మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? మీరు వచ్చిన తర్వాత ఒక ఇల్లు, ఒక ఇంటి స్థలం ఇచ్చారా? మీరు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని గాలికి వదిలేశారా లేదా? ఇవాళ మీరు ఏ జనరల్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, విజయవాడ, ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, సరిపడా మందులు మీరు సప్లై చేస్తున్నారా? చివరికి సర్జికల్ మెటీరియల్స్ లేక, శస్త్రచికిత్సలు చేసే మెటీరియల్స్ లేక ఇవాళ ఆపరేషన్ల సంఖ్య తగ్గిపోయింది. కొన్ని అదనా తెలుసా? వెంటిలేటర్లు రిపేరు, డయాలసిస్ మిషన్స్ రిపేరు, చివరికి ఆసుపత్రిలో లిఫ్ట్లు రిపేరు. ఓకేనా కాదా? మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా చెప్పండి. ఇవన్నీ అయిపోయినాయి. నిన్ననే మా నియోజకవర్గంలో ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం చేయడానికి నేను వెళ్ళినప్పుడు కొంతమంది వర్కర్స్ వచ్చి చెప్తున్నారు, పంచాయతీలో పనిచేసే శానిటరీ వర్కర్స్, కింది స్థాయి వర్కర్స్ 3 నెలల నుంచి జీతాలు లేవంట. మార్చి, ఏప్రిల్, మే ఏంటంటే సిస్టమ్ మారుస్తున్నాం అంటున్నారంట. మరి ఈ స్పీడ్ ఏది డూయింగ్ బిజినెస్ ఏంటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదో చెప్పి 99 పైసలకి ఎకరం ఇచ్చే స్పీడు శానిటరీ వర్కర్స్కి జీతాలు ఇచ్చేదాంట్లో ఎందుకు కనపట్లేదు స్వామి? కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇచ్చినంత స్పీడు ఈ పంచాయతీ వర్కర్స్కి జీతాలు ఇవ్వడంలో ఎందుకు కనపట్లేదని అడుగుతున్నాం మేము. 3 నెలల నుంచి జీతాలు లేకపోతే ఎలా బతకాలనుకుంటున్నారు ఒక చిన్న చిరుద్యోగి? చివరికి మేము పని చేయమని తట్టపుట్ట అక్కడ పడేసే పరిస్థితి వస్తే ఎంప్లాయీస్, ఆఫీసర్లు వాళ్ళని బతిమాలుకుని చేయిస్తున్న మాట నిజమా కదా? సర్పంచుల పదవీ కాలం అయిపోయింది, స్పెషల్ ఆఫీసర్లను తీసుకొచ్చారు. సర్పంచులు అయితే ప్రజలు ఏదన్నా అంటారేమో అని భయానికో భక్తికో వాళ్ళ చేతిలో డబ్బులన్నా పెట్టి ఖర్చు పెట్టి చేసేవారు. ఇప్పుడు అది లేదు. ఇవన్నీ కాకుండా అమరావతి అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ బత్ అన్నట్టుగా అమరావతికి రైతులకి అనుసంధానం చంద్రబాబు అనే కదా ఎన్నికల ముందు చెప్పింది మీరు. ఈ రైతుల్ని నేను కంటికి రెప్పలా కాపాడుతాననే కదా తమరు చెప్పింది. మరి ఈ రోజున అమరావతి రైతు కంట కన్నీరు ఎందుకు వస్తుంది? పెద్దలకి కేటాయించినంత వేగంగా చిన్న చిన్న రైతులకి ఎందుకు మీరు ప్లాట్స్ కేటాయించట్లేదు? మొన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి రైతులు కలిసి మాట్లాడినప్పుడు నేను కూడా ఆ సమావేశంలో ఉన్నా. ఒక రైతు భూమి ఇవ్వలేదని మధ్యలోంచి కాలువ తవ్వి తెల్లారేటప్పటికి ఆ కాలువలో మట్టి కూడా లారీలు పెట్టి అమ్ముకున్నారంట. ఇంకో రైతు భూమి ఇవ్వలేదని పక్కనే ఉన్న రిజర్వాయర్ నుంచి గండి కొట్టి ఈయన భూమిని కూడా రిజర్వాయర్గా మార్చారంట. మరొక రైతు భూమి ఇవ్వనంటున్నాడని రిటర్నబుల్ ప్లాట్స్ ఈయన భూమిలో రిజిస్టర్ చేశారట. ఎంత గొప్పగా పరిపాలిస్తున్నారో, అమరావతిని మీరు కంటికి రెప్పలా చూసుకుంటున్నారో ఈ ఇన్సిడెంట్స్ చాలు కదా. ఆ రోజు ఏమన్నారు, అమరావతికి ఏదో 33,000 ఎకరాలు అన్ని కలిపి 53,000 ఎకరాలు అన్నారు. ఇప్పుడు అది చాలదు, మళ్ళీ సేకరణ అంటున్నారు. ఆ భూసేకరణ అనేది ఒక మాయ. ఎవరి కోసం సేకరిస్తున్నారో, దేనికోసం సేకరిస్తున్నారో మీకే తెలుసు. విజయవాడలో ఎయిర్పోర్ట్లో విమానాలు దిగవు, మళ్ళీ కేంద్ర విమానయాన మంత్రి మీ పార్టీ మళ్ళీ మీరు 5,000 ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ కడతారంట. ఎవరి చెవిలో పువ్వులు పెడదామని మేమేమడుగుతున్నామంటే, మీరు రేపు సభల్లో వీటన్నిటికీ సమాధానం చెప్పండి. మాకు 2 ఏళ్ళలో చంద్రబాబు ఏం చేశారు అని అంటే మాకు వెంటనే ఏం గుర్తొస్తుందంటే, మా అందరికీ పోయిన నెల 1వ తేదీన ఈ కాకినాడ జిల్లాకు వచ్చి కళ్ళు తాగారు, గీత కార్మికులతో మాట్లాడి. అంతకుముందు నెల్లూరు జిల్లాకి వెళ్ళి చేపల కూర వండారు. అంతకుముందు
వేరే జిల్లాకి వెళ్ళి ఒక గృహిణితో మాట్లాడి టీ చేశారు, అంతకుముందు ఆటో ఎక్కి ప్రయాణం చేశారు. ఇవే గుర్తొస్తున్నాయి తప్ప ప్రజలకి ఆరోగ్యశ్రీ బాగా చేశాడు, 104 బాగా నడుపుతున్నాడు, 108 బాగా నడుపుతున్నాడు, రైతులకి టైంకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, లేకపోతే రైతులకి టైంకి ఉచిత పంటల బీమా పథకం జగన్ గారు అమలు చేసినట్టుగా ఇచ్చారు. ఇవేం గుర్తు రావట్లే. చంద్రబాబు నాయుడుకి ఒక మార్కెటింగ్ టీము ఉండుండొచ్చు, కానీ ఇలా కళ్ళు తాగిస్తే ఎట్లాగా? అసలు ఎంత చిత్రం అంటే, నిన్న ఆంధ్రజ్యోతి పత్రికలో విశాఖపట్నంలో ఒక వార్త వచ్చింది. నిన్ననే కేబినెట్ నిర్ణయాలు కూడా పత్రికలన్నింటిలో వచ్చినాయి. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త ఏంటంటే, కేజీహెచ్ ఉత్తరాంధ్రకి తలమానికం లాంటిది. కోస్తా జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రిలో మందులు లేవు, సరిపడా మందులు లేక రోగులు అల్లాడిపోతున్నారు, చివరికి డాక్టర్లు కూడా ఆవేదన చెందుతున్నారు అని చాలా విపులంగా రాశారు. ఒక ప్రజా సమస్యని చక్కగా రాశారు. అదే నిన్న మందులు లేవని వచ్చింది కదా, నిన్న ఇంకొక వార్త వచ్చింది, మందు వార్త. బీచ్ షాక్స్. విశాఖపట్నం బీచ్ని, మచిలీపట్నం బీచా, ఆ రెండు బీచ్లని ప్రయోగాత్మక ఎంపిక చేశారంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్లో పడుకుని తాగొచ్చు, తినొచ్చు, మందు చిందు అన్నిటికీ అలౌడ్. మందులు లేవు కానీ మందు ఉంది ఈ రాష్ట్రంలో. నిన్ననే మేము వెనుపోటుకి వెళ్ళినప్పుడే పాపం ఒక ఆయన హుషారుగా నాతో మాట్లాడుతుంటే అడిగా, 99 రూపాయలకి క్వార్టర్ అన్నారు కదా, ఇస్తున్నారా అని. 99 ఏంటి బాబు, 140 అన్నాడు. అంటే అదే మంచి కాస్ట్లీ బ్రాండ్ ఏమో. కాదు అప్పుడుదే ఇప్పుడు 140 చేశాడు అన్నాడు. ఆయనే చెప్పాడు. ఆయన 140 చౌక, జగన్ గారి హయాంలో 60కో 70కో వస్తే అదేమో కాస్ట్లీ. అసలు మాకు అర్థం కాని ఏంటంటే, ఈయనకున్నంత కెపాసిటీ పబ్లిసిటీలో ఇంకెవ్వరికీ లేదు. ఇది కాకుండా ఇప్పుడు మేమేమైనా మాట్లాడుతున్నాం అనుకోండి, రెడ్ బుక్ ఒకటి, వాళ్ళ అబ్బాయికి ఒక రెడ్ బుక్ ఇచ్చారు, ఆయన రెడ్ బుక్ రచయితగా దాంట్లో కొన్ని రాసుకున్నారంట, దాన్ని అమలు చేస్తారు, కేసులు పెడతారు, లోపలేస్తారు, ఇంకా తాట తీస్తాం, తోలు తీస్తామని ఏదో చెప్తున్నారు. మేమేం చెప్తున్నామంటే, మేమందరూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ఈ దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. కనీసం దాని నిర్వహణ కూడా చేయట్లేదు మీరు. ఎందుకంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కదా ప్రేమిస్తారు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రేమించరు, కాబట్టి కనీసం దాని నిర్వహణ కూడా గాలికి వదిలేశారు. కానీ మేమేం నమ్ముతున్నామంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం, ఈ దేశంలో రాజ్యాంగం విలువలు ఇంకా ఉన్నాయి, వాటిని నిలబెడతాం అనుకునే కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఒకరోజు మీకు దానికి సంబంధించిన ఆ విలువేంటో తెలుస్తుంది. ఇంకా పోలీసులు, అసలు కొంతమంది పోలీసు అధికారులు అయితే ఇవాళ రాష్ట్రంలో మన ఎవరో మిత్రుడు చెప్తున్నాడు, పోలీసులు రెండుగా చీలిపోయారు సార్. ఒకటేమో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన పోలీసులు, ఇంకొకళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన పోలీసులని రెండుగా చీల్చి ఉన్నతాధికారులు పోస్టులు ఇస్తున్నారండి అని చెప్తున్నారు. పోలీసు అధికారులు ఏమనుకుంటున్నారంటే, పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, మాకే చెప్తున్నారు, ఏం చేయమంటారు సార్, పైనుంచి ఒత్తిడి ఉంది సార్. మేమేం చెప్తున్నాం, చట్ట ప్రకారం చేయండి, తప్పులేదు. తప్పుడు కేసులు పెట్టారనుకో, కనీసం మీ మనసాక్షి కన్నా మీరు సమాధానం చెప్పుకోవాలి కదా. ఎవరైనా పిటిషన్ ఇస్తే ఎంక్వైరీ లేదు, కట్టడమే, ఎఫ్ఐఆర్లు వేసి. మరి నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఒక సామెత ఉంది. మరి మీరే ఈ విద్యలన్నీ నేర్పిస్తుంటే రేపు పొద్దున్న ఎవరికి ఇబ్బందులు అవుతాయి? మేమేం చెప్తున్నామంటే, 2 ఏళ్ళు అయిన తర్వాత ఒకసారి సమీక్షించుకోండి. ఒకసారి 2 ఏళ్ల కాలంలో జరుగుతున్న తప్పులేంటో చూడండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అధికార పార్టీని కాదనుకుని ఇంకా వాళ్ళకి 3 ఏళ్ళు అధికారం ఉన్నా
బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారని ఆలోచించండి. తిరుమల కల్తీ లడ్డు అని ఒక 1 year పైన నడిపేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గొడ్డల పార్టీ అని ఒక బ్రాండింగ్ వేసే కార్యక్రమం చేస్తున్నాం. మేము అడుగుతున్నాం, ఓకే మీరు గొడ్డల పార్టీ అంటున్నారు కదా, మరి మిమ్మల్ని ఏ పార్టీ అనాలి? మేము వెన్నుపోటు పార్టీ అనాలి కదా. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా వెన్నుపోటు పొడిచినందుకు దొరికిన దగ్గర ఆ గుణపాన్ని దింపినట్టు దింపుతారు కదా, అదేదో బాహుబలి సినిమాలో కట్టప్ప దింపినట్టు, అవునా కదా? మరి మిమ్మల్ని ఏ పార్టీ అని పిలవాలి? ఇప్పుడు ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఒక చంద్రబాబు నాయుడు గారు అని మీరు చెప్పుకుంటున్నప్పుడు ఆ అనుభవానికి కనీసం హుందాతనం అన్న యాడ్ అవ్వాలి కదా. అంటే బ్రాండింగ్ చేద్దామని ట్రై చేస్తాం. మీరు ఎంత బ్రాండ్ చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మీకు తెలియకపోవచ్చు, కానీ ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి పత్రికలో చదివా. ఏంటంటే పోలవరం ప్రాజెక్టు గురించి. ఇదిగో మనోడే దోచిపెట్టేద్దాం. విషయం ఏంటంటేనంట, పోలవరం ఎడమ కాలువ 5A ప్యాకేజీలు అని 2 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 2 ప్యాకేజీలకి మళ్ళీ అంచనా వ్యయం పెంచేశారు. ఎంత పెంచారు? సింపుల్గా 352,60,00,000 ఉన్న మొదటి అంచనాని సింపుల్గా 796,65,00,000 పెంచారు. అది ఎక్కువేం కాదు, 100% పెంచారు. ఇది ఎవడో అడగకూడదు. మనం అడిగితే వైఎస్ఆర్ పార్టీ గొడ్ల పార్టీ, దుర్మార్గం పార్టీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గుడు అని ప్రచారం చేస్తారు.